ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా భారీ బిజినెస్ ఐడియా. ఇది ఏంటి అంటే ఇంజెక్షన్ మోల్డింగ్ మెషిన్ అనమాట. చూడండి బకెట్లు తయారు చేస్తుంది చూసారా. సో దీనికి పెట్ గ్రానుల్స్ ఉంటాయన్నమాట. మీకు ఆ గ్రానుల్స్ దాంట్లో వేసి అక్కడ మోల్డ్ ఉంటాయి. మనం ఏ షేప్ మోల్డ్ పెట్టామో ఆ షేప్లో మనకి బయట మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా. సో ఈ బకెట్లు వస్తున్నాయి కదా. సో మెషిన్ ఇదే. అక్కడ మోల్డ్ మార్చేసామనుకోండి, అంటే మనం వేరే ఏదైనా క్యాన్స్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు కెరోసిన్ క్యాన్ టైప్లో ఉంటాయి చూడండి అవి, లేకపోతే టబ్ ఉంటుంది చూడండి టబ్ తయారు చేస్తున్నాము, లేకపోతే వేరే రకరకాల ప్లాస్టిక్ మెటీరియల్ అనేది రకరకాల ప్రోడక్ట్స్ మనం తయారు చేయొచ్చు. మెషిన్ అయితే ఇది ఒకటే, ఇంజెక్షన్ మోల్డింగ్ మెషిన్ అనమాట. ఓకేనా. కాకపోతే ఆ మోల్డ్ సపరేట్గా మనం కొనుక్కోవాలి. ఒక్కొక్క మోల్డ్ అంటే డై అనమాట. మోల్డ్ అంటే డై, అది ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఈ మెషిన్ అయితే ఒకటే ఉంటుంది, అది విడిగా కొనుక్కోవాలి. ఆ మోల్డ్ చూసుకుంటే అది 70,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటుంది. అంటే రకరకాల డై రకరకాల షేప్స్తో మీకు ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేయాలి అనుకుంటున్నారో అన్ని రకాల మోల్డ్ అనేది మనం విడిగా కొనుక్కోవాలి, దాంట్లో ఫిట్ చేసుకోవాలి. మెషిన్ కాస్ట్ చూసుకుంటే మీకు చిన్నది అంటే మీకు తక్కువలో తక్కువ 15 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 15 లక్షల నుంచి మీకు 60-70 లక్షల వరకు కూడా ఉందన్నమాట. ఓకేనా. 15 లక్షల నుంచి 60-70 లక్షల వరకు ఉంది. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రెండోది, ఇప్పుడు ఈ మెషిన్ పెట్టుకుంటే మీకు ఈ మెషిన్ పెట్టుకోవడానికి మళ్ళీ ప్లేస్ అవసరం. ఓకేనా. ఈ ప్లేస్తో పాటు మళ్ళీ మీకు కరెంట్, దానికి సపరేట్గా అమౌంట్ కట్టాలి. ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమౌంట్ కడితేనే ఇండస్ట్రియల్ దీనికి అమౌంట్ సపరేట్గా ఉంటుంది అనమాట. ఆ అమౌంట్ కట్టి మీరు కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం, పెట్టుబడి అవసరం కదా రా మెటీరియల్కి. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకునేటప్పుడు బడ్జెట్ చాలా పెద్దగానే అవుతుందన్నమాట. మీరు తక్కువ ధరలో ఉండే మిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలన్నా మినిమం 50 లక్షలైనా ఉండాలి తక్కువ ధరలో మిషన్ తీసుకుంటే. ఓకేనా. కనుక పార్ట్నర్షిప్లో చేయొచ్చు. మీరు ముగ్గురు కలిసి, ఏంటి ఇంత పెద్ద అమౌంట్ చెప్తున్నాడు అనుకోవద్దు, ఇది తక్కువ అమౌంటే. 3-4 కలిసి మనిషికి ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టుకున్నా కూడా సగం అమౌంట్ మీ చేతికి ఉంటే సగం అమౌంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అనమాట. 50% అమౌంట్ 50 లక్షలు అంటే 25 లక్షలు పార్ట్నర్షిప్లో పెట్టుకోగలిగితే మిగతాది బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు అనమాట. మంచి బిజినెస్ ఇది. రకరకాల మెటీరియల్ తయారు చేసి ఓన్లీ అసలు ఏపీ మొత్తం మీరు మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. అంత పెద్ద బిజినెస్, త్వరలో కోట్లు సంపాదించవచ్చు. అంత మంచి బిజినెస్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.